ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో పెద్ద ట్విస్ట్ వచ్చింది. 7 నెలల యుద్ధం ఇప్పుడు కీలకమైన రఫాకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా రఫాపై దాడి చేయొద్దంటూ వస్తున్న డిమాండ్లు ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. అంతర్జాతీయ కోర్టు ఏకంగా నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి సిద్ధపడింది. అమెరికాతో సహా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ను మొండిపట్టు వేయమని విజ్ఞప్తులు పెరిగాయి. అయితే అక్టోబర్ 7న మీ కళ్ళు ఏమయ్యాయంటూ ఇజ్రాయెల్ కౌంటర్ వేసింది. ఇంతకీ రఫా ఎందుకింత ఇంపార్టెంట్ అయింది? ఇజ్రాయెల్ మొండిపట్టు కారణమేంటి? ఈ యుద్ధం చివరి ఘట్టానికి వచ్చేసిందా? లెట్స్ ఫోకస్. ఇది ఎవరు ఊహించని ట్విస్ట్. అక్టోబర్ 7 ఘటనతో ఇజ్రాయెల్ తెగించి యుద్ధంలోకి దూకిన తరువాతి పరిణామాల్లో చాలా మార్పులొచ్చాయి. రష్యా ఉక్రెయిన్ని ఎలా తుక్కు చేస్తుందో అంతకు మించి ఇజ్రాయెల్ గాజాను తునాతునకలు చేస్తోంది. అయితే రష్యాది సామ్రాజ్యవాదమైతే ఇజ్రాయెల్ది ఆత్మరక్షణ సిద్ధాంతం. పోలికను పక్కన పెడితే బలవుతోంది మాత్రం సామాన్య జనం. అందుకే ఇజ్రాయెల్ దాడిని పాశ్చాత్య అగ్రదేశాలు సమర్థిస్తున్నా కొన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్ను వారించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 7న గాజా నుండి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై చేసిన ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ కోపం కట్టలు తెంచుకుంది. వందల మందిని బందీలుగా చేసుకున్న హమాస్ అందరినీ గాజాలో దాచిపెట్టింది. యుద్ధ ప్రారంభం నుండి ఇరు వర్గాల మధ్య చర్చలైతే జరుగుతున్నాయి, కానీ ఇంతవరకు ఏదీ తేలలేదు. ఇప్పుడు గాజాలో కీలకమైన రఫాను ఇజ్రాయెల్ పూర్తిగా ఆక్రమించుకుంది. దీంతో యుద్ధంలో అసలు ట్విస్ట్ మొదలైంది. గాజాలో ఖైదీల మార్పిడిని సులభతరం చేయడానికి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కోసం మే 29న కొత్త రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం రఫాలో ఇజ్రాయెల్ చేసిన ఆకస్మిక దాడి. ఈ దాడితో రఫాలో ఆ రాత్రి రక్తంతో తడిసింది. చిన్నపిల్లలతో సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత గతంలో నిలిచిపోయిన చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అక్కడ పిల్లలతో సహా కాలిపోయిన మృతదేహాలు అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక ఒప్పందాలు, బదిలీలు, ఖైదీల పరిమితి మార్పిడికి సంబంధించిన గత ప్రయత్నాలన్నింటిలో విజయం, వైఫల్యం ఎవరిదనేది ఇంకా తేలలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నారు. మరోవైపు మధ్యవర్తుల ప్రయత్నాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరి మాట విననంటూ నెతన్యాహు యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రఫాలో జరిగిన భయానక సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇజ్రాయెల్ క్రూరత్వానికి సంబంధించిన నిజం రోజురోజుకు బయటపడుతుందంటూ వాదనలు పెరిగాయి. కాగా నెతన్యాహు తీరుపై వస్తున్న తీవ్రమైన విమర్శలను చర్చించడానికి ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వేలాది మంది అమాయకులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా నెతన్యాహు ఎప్పుడు కాల్పుల విరమణను ప్రకటిస్తారా అనేది ఈ చర్చల్లో కీలక ప్రశ్నగా మారనుంది. ఒక రకంగా ఈ యుద్ధంలో పాలస్తీనియన్లు తీవ్రంగా నష్టపోగా ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ అస్పష్టంగా, భయానకంగా మారుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒక విధంగా ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతిచ్చిన వారంతా గాజాలో జరుగుతున్న మారణ హోమానికి విచారం వ్యక్తం చేస్తున్నారు. రఫాలో జరిగిన దాడుల తరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు గట్టి మద్దతుదారు అయిన జర్మనీ రఫాలో కాలిపోయిన శరీరాల చిత్రాలను భరించలేనిదిగా అభివర్ణించింది. నెతన్యాహు, యుఎస్ మరింత ఒంటరిగా మారుతున్నాయని మిడిల్ ఈస్టులోని కొన్ని దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చరిత్రలో మొదటిసారిగా గత వారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం, హ్యూమన్ రైట్స్ విజేత అయిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి ఆ దేశ రక్షణ మంత్రికి వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ల కోసం అభ్యర్థనను స్వీకరించింది. మరోవైపు యూరోపియన్ దేశాలు ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ పాలస్తీనా రాజ్యాధికారానికి అధికార గుర్తింపును ప్రకటించాయి. ఎన్ని వ్యతిరేకతల మధ్య కూడా ఇజ్రాయెల్ చలించట్లేదు. రఫాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న నెతన్యాహు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అనేది ఆందోళన కలిగిస్తోంది.
దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చొచ్చుకుపోతున్నాయి. మొదట రఫా శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్ ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మందుపాతర పేలి 3 సైనికులు మృతి చెందినట్లు మే 29న ఐడీఎఫ్ తెలిపింది. మరో 3 గాయపడ్డారని పేర్కొంది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి. మే 26 రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడి పారిపోతున్నారు. వీరంతా నిరాశ్రయులై ఉత్తర మధ్య గాజా నుంచి రఫాకు తరలివచ్చిన వారే. ఇప్పుడు వారంతా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఈజిప్టు వైపు రఫా క్రాసింగ్ మూతపడటంతో శరణార్థులు అల్లకల్లోలమవుతున్నారు. మార్గం తెలియక అల్లాడిపోతున్నారు. అక్టోబర్లో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతర్జాతీయంగానూ ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. టెల్ అవీవ్లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు మే 29న బ్రెజిల్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ముందు నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా దా సిల్వా విమర్శిస్తూనే ఉన్నారు. పాలస్తీనా ప్రజలపై నెతన్యాహు ప్రభుత్వం దాష్టీకం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. దీంతో టెల్ అవీవ్లోని బ్రెజిల్ రాయబారిని ఇజ్రాయెల్ ఇటీవల మందలించింది. ఈ నేపథ్యంలోనే రాయబారి ఫ్రెడరికో మేయర్ను స్వదేశానికి లూలా రప్పించినట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే పాలస్తీనా రాజ్యాధికారం గుర్తింపు ఐరోపాలో మరింత ఊపందుకోవటానికి అవకాశముంటుంది. అలాగే కొన్ని రోజుల్లో ఇది యూరోపియన్ దేశాలకు పాలస్తీనా నాయకుల మధ్య కొత్త స్థాయి కమ్యూనికేషన్లకు కూడా దారితీయటానికి కారణం కావచ్చు. ఈ పరిణామాలు ఆధునిక చరిత్రలో ఉనికి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు చిన్న ఆశాకిరణాలుగా పనిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.